ఫ్రెండ్స్ ఇప్పుడే ఓజీ సినిమా చూసి అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇక సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ కంటే సుజిత్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఓరి నాయను 2 సంవత్సరాల కిందట వచ్చిన ఈ ఓజీ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ నుంచి ఈ మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ వాళ్ళకు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా సినిమా ఎలా ఉంటుంది అనేటువంటిది మనకైతే ఇంట్ అయితే ఇచ్చి పడేశాడు. ఆ విధంగా ఉంటుందారా నాయన ఈ గ్లిమ్స్ లల్లా ఈ ట్రైలర్లల్లా గుద్దవలుగా ఎలివేట్ చేస్తున్నారు. కానీ సినిమా పరిస్థితి అమ్మ తుస్సే అని నేనైతే అనుకున్నాను. కానీ థియేటర్ కి వెళ్తే మాత్రం ఓరి నాయనో షేక్ ఆడించారు ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సినిమాకి మెయిన్ హీరో సుజిత్, తర్వాత దమన్, తర్వాత పవన్ కళ్యాణ్. అట్లా ఎందుకు అంటున్నాను అంటే సుజిత్ డైరెక్టర్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమానైతే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ సుజిత్ డైరెక్టర్ అందించాడు ఫ్రెండ్స్. గబ్బర్ సింగ్ తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమా ఏదంటే ఓజీ సినిమానే అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ సుజిత్ కూడా ఓరి నాయనో నిజంగా చెప్తున్నాను కదా, ఎక్కడ కూడా ఇంత కూడా తేడా లేకుండా అయితే మంచిగా అయితే చూసుకుంటూ సినిమానైతే ఏ సీన్స్ లో ఎలివేట్ అవ్వాలి, ఏ సీన్స్ లో ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ని మంచిగా చూపించాలి అనే దానిలో అయితే మన సుజిత్ డైరెక్టర్ అయితే సాధించి చూపించాడు. అండ్ ఇక మన దమనన్న గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పటిదాకా నందవూరి వంశంరా నాయనయ్యుడు అని చాలా మంది అయితే అన్నారు. ఎందుకంటే మన బాలకృష్ణయ్యకి గుత్తవల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ దమనన్నయ్య అయితే ఇస్తాడు. కానీ ఈ ఓజీ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ కి బాలయ్య కాదు కదా, దానికి మించి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడనమాట. నేను ఓజీ సినిమా రిలీజ్ కాకముందు ఈ దమన్ గాని ఎందుకు పెట్టుకుంటారా పిచ్చిపోకొని అని నేనైతే ఇట్లే అనుకున్నా. కానీ నీ అమ్మ అసలు నాన్న దమన్ అన్న అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కొట్టింది అని నేనైతే పరిశాన్ అయితే అయిపోయింది. ఎందుకంటే అసలు మనకు ఈ సినిమాలో ఎట్లా అంటే ఇన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మళ్ళా రాదు. చోట కూడా మన దమన్ అన్నయ్య అయితే ఎక్కడో అక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా సరైన కొత్త బీజిఎంలు అయితే మొత్తం క్రియేట్ చేసి ఈ సినిమాలో యాడ్ అయితే చేశాడు. సో నాకు ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చాలా మంచి అనిపించింది నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసిండు చూడండి ఫ్రెండ్స్, ఓరి నాయనో అసలు అది యాక్టింగ్ కాదు, జీవించేయడం అనేటువంటిది చాలా చిన్న పదం. ప్రతి సినిమాలో ఎట్లా అంటే మన పవన్ కళ్యాణ్ కి కొంచెం ఓవర్ గా నెత్తి మీద ఇట్లా గీక్కున్నట్టు, మెడకి ఇట్లా గీక్కున్నట్టు ఇట్లాంటి ఓవర్ యాక్షన్ సీన్లు అయితే పెడతారు. కానీ సినిమాలో మాత్రం అలాంటి సీన్లు లేకుండా మంచి పని చేశారు అనేటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. అది ఏంది అసలు సినిమాలో విలన్ కి గింత కూడా భయపడడం మన పవన్ కళ్యాణ్ గారు. అసలు విలన్ ని ట్రైలర్ లో టీజర్ లో ఎట్లా అంటే ఏదో పెద్ద పీకుడు గాడు అన్నట్టయితే చూపించారు. కానీ అసలు ఆ విలన్ లో మన పవన్ కళ్యాణ్ దగ్గర నిలువలేకపోతారు ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు కొన్ని డైలాగ్స్ లో చెప్తుంటే ఓరి నాయన గూస్ బంప్స్ అయితే రెగ్యులర్ చెప్తున్నా కదా. నేను అసలైంది ప్రభాస్ ఫ్యాన్ ని, కానీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే అదేంటేమో అమ్మ గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక మనకి సినిమాలో అక్కడక్కడ కొన్ని డౌన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. కానీ మన సుజిత్ డైరెక్టర్ మాత్రం ఆ డౌన్ మూమెంట్స్ ని అవి వచ్చినప్పుడల్లా ఎక్కడో అక్కడ ఎలివేషన్ షాట్లు పెడుతూ, ఎలివేషన్ సీన్స్ పెడుతూ సినిమానైతే అలా లేపుకుంటూనే పోయింది. అండ్ ఇక ఈ సినిమాలో నెగిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అక్కడక్కడ బోర్ కొట్టినట్టు అనిపించిన మన ముగ్గురు హీరోలు ఉన్నారు కదా, దమన్, పవన్ కళ్యాణ్, సుజిత్. వీళ్ళ ముగ్గురు హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎలా లేపుకొని తీసుకువెళ్తాడో ఈ సినిమాలో కూడా వీళ్ళు స్లో మూవ్మెంట్స్ వచ్చినప్పుడు అయితే అలా లేపుకుంటూ అయితే తీసుకువెళ్లారనమాట. సో ఇదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చెప్పడం మర్చిపోయిన సినిమా క్లైమాక్స్ లో ఇది స్పాయిలర్ అని అనుకోని ఏమని అనుకోని, కానీ ఇది ఒక్కటే రివీల్ చేద్దామని నేనైతే మీరు అనుకుంటుంది 100% నిజం. సావు సినిమాకి ఈ సినిమాకి రెండుటికి అయితే లింక్ అయితే ఉన్నాయి. సుజిత్ గారు క్లైమాక్స్ లో ఎండ్ క్రెడిట్ సీన్స్ వస్తాయి కదా, అప్పుడైతే ఆయన అయితే యూనివర్స్ లాగా ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాను అన్నట్టుగా ప్రాజెక్ట్ అని కన్ఫర్మ్ అయితే చేసేసాడు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు. బాహుబలి 2 రేంజ్ ఇంపాక్ట్ ని ఈ సినిమా క్రియేట్ చేస్తుంది అని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి రివ్యూ. ఈ రివ్యూ మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మళ్ళీ మన ఛానల్లో వస్తుంటాయి. కొంచెం ఆ సబ్స్క్రైబ్, ఆ లైక్ నొక్కి పోతే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటాయి, ఇంకా మంచిగా వీడియోలు చెయ్యాలి అన్నట్టుగా.